వెల్కమ్ టు మామ్స్ డైరీ బై రమ్య. ఈ రోజు నుంచి మన ఛానల్లో ఇంకో కొత్త సిరీస్ ని స్టార్ట్ చేద్దాము. ఈ సిరీస్ లో ప్రతి ప్లేట్ పూర్తిగా హెల్తీగా బ్యాలెన్స్ గా రోజు మనకి ఈజీగా చేసుకునేలా ఇంకా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండేలా మన ఫ్యామిలీ మొత్తం తినేలా షేర్ చేస్తానండి. ప్రోటీన్, ఫైబర్, కార్బ్స్ అన్ని బ్యాలెన్స్ అయ్యేలా ప్రతి ప్లేట్ ని ప్లాన్ చేస్తాను. ఈ హెల్తీ ప్లేట్ సిరీస్ మీకు బాగా యూస్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ రోజు వీడియోలో షేర్ చేసే రెసిపీస్ హెల్తీ లంచ్ ప్లేట్ ని అయితే షేర్ చేస్తున్నానండి. ఈ రెసిపీస్ ని ఉదయాన్నే అయినా ఈజీగా చేసుకొని ఆఫీస్ లంచ్ బాక్స్ లోకి ప్యాక్ చేసేయొచ్చండి. ఈ రోజు హెల్తీ ప్లేట్ లోని క్వినోవా రైస్ ని అయితే షేర్ చేస్తున్నానండి. క్వినోవా రైస్ కోసం అరకప్పు రైస్ ని తీసుకోవాలి. బాస్మతి రైస్ లేదంటే నార్మల్ గా ఇంట్లో వాడే ఏ రైస్ నైనా సరే తీసుకోవచ్చు. నేను ఇక్కడ అరకప్పు బాస్మతి రైస్ ని తీసుకుంటున్నానండి. అరకప్పు బాస్మతి రైస్ కి అరకప్పు క్వినోవా వేస్తున్నాను. క్వినోవాలో ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది. ఈ క్వినోవా హెల్దీ కాబట్టి అన్నానికి బదులుగా ఎక్కువ మంది ఈ క్వినోవానే తీసుకుంటూ ఉంటారు. క్వినోవా మొత్తం ఒకసారి తినడానికి ఇష్టపడిన వాళ్ళు ఇలా రైస్ సగము క్వినోవా సగం కుక్ చేస్తూ ఉంటారండి. క్వినోవాని రైస్ ని నీట్ గా వాష్ చేసేసాక ఒక 15 నిమిషాల పాటు వాటర్ లో నానపెట్టేసుకుందాము. ఇవి నానేలోపు కుక్కర్ తీసుకుని అందులో 1 కప్పు కందిపప్పు వేసి వాటర్ వేసుకుని శుభ్రంగా వాష్ చేసేసాక 1 కప్పు కందిపప్పుకి 3 కప్పుల వాటర్ వేసుకుని 2 కప్పుల మునగాకు, 10-12 వెల్లుల్లి వేసాక కారానికి సరిపడా పచ్చిమిర్చి, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసాక 2-3 టమాటాలను కట్ చేసి వేసుకుని 1 టీ స్పూన్ పసుపు, టేస్ట్ కి సరిపడా కారం వేసాక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేస్తున్నానండి. కుక్కర్ లోనే పప్పుతో పాటు రైస్ కూడా ఉడికిస్తున్నాం కాబట్టి కుక్కర్ లో ఒక చిన్న స్టాండ్ పెట్టేశాక ఇందాక నానబెట్టిన రైస్ లోకి మనం యూజ్ చేస్తుంది బాస్మతి రైస్ కాబట్టి 1 కప్పు 1.5 కప్పు వాటర్ వేసుకోవాలండి. అదే నార్మల్ గా సోనా మసూరి రైస్ అయితే 2 కప్పులు వేసుకోవాలి. క్వినోవా కొద్దిగా సప్పగా ఉన్నట్టు అనిపిస్తుంది కాబట్టి కొద్దిగా సాల్ట్ వేసి మిక్స్ చేసుకోవచ్చు, లేదంటే నార్మల్ గానే ఉడికించుకోవచ్చు అండి. ఈ బాక్స్ ని కుక్కర్ లో పెట్టేసి మూత పెట్టి స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్ లో 3 విజిల్స్ వేయించుకోవాలి. ఆవిరంతా పోయాక బాక్స్ లో వేసిన రైస్ అంతా కూడా బాగా పొడి పొడిగా ఉడికిపోయింది. ఇప్పుడు బాక్స్ ని పక్కకు తీసేసి కుక్కర్ లో ఉన్న పప్పు కూడా బాగా ఉడికిపోయింది కాబట్టి దాన్ని కొద్దిగా మెత్తగా మ్యాష్ చేసుకుని రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని అంతా కలిపేసుకోవాలి. ఇలా రెండు ఒకేసారి కుక్ చేయడం వల్ల మనకి చాలా వరకు టైం సేవ్ అవుతుంది. పోపు ప్యాన్ లోని ఆయిల్, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఎండుమిర్చి, ఇంగుతో పాటు మీడియం సైజ్ ఉల్లిపాయను కట్ చేసి వేసాక కరివేపాకు వేసి వేయించేసుకుని పప్పులోకి వేసి అంతా కలిపేసుకుంటే ఎంతో పోషకాలతో నిండిన మునగాకు పప్పు రెడీ అయిపోతుంది. పప్పులో ప్రోటీన్ మాత్రమే ఉంటుందండి, ఇంకొంచెం ఫైబర్ కూడా తినాలి కాబట్టి ఎక్కువ మసాలాలు లేకుండా ఈజీగా డైజెస్ట్ అయ్యి ఫుల్ ఫైబర్ ఉండేలా ఇంకో సింపుల్ కర్రీ చేసేద్దామండి. స్టీమర్ ప్లేట్ లోని అరకప్పు చొప్పున ఇంట్లో ఉన్న వెజిటబుల్స్ ని చిన్నగా కట్ చేసి వేసేసుకోవాలి. నేను ఇక్కడ క్యారెట్, క్యాబేజ్, బీన్స్, కాలీఫ్లవర్ వేసేసానండి. వీటికి బదులుగా వేరే వెజిటబుల్స్ కూడా వేసుకోవచ్చండి. బాయిల్ అవుతున్న వాటర్ మీద స్టీమర్ ప్లేట్ పెట్టి ఆవిరికి వెజిటబుల్స్ ని ఒక 80% వరకు ఉడికించుకోవాలి. అంటే దాదాపుగా 15 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఈ స్టీమర్ ప్లేట్ ని పక్కన పెట్టేసుకుని కింద బాయిల్ అవుతున్న వాటర్ తీసేసి అదే కడాయిలోనే కొద్దిగా ఆయిల్, టీ స్పూన్ చొప్పున ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఎండుమిర్చి, కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసేసుకోవాలండి. ఇందులో ఎక్కువ స్పైస్ ఏమి ఉండదు, పచ్చిమిర్చితోనే కారం అంతా కూడా వస్తుంది. మీడియం సైజ్ ఉల్లిపాయ కూడా వేసుకుని ఇవి వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయ్యాక మనం స్టీమ్ చేసుకున్న వెజిటబుల్స్ అంతా కూడా వేసేసుకుని రుచికి సరిపడా సాల్ట్, ఇంకా మిరియాల పొడి, కొద్దిగా పసుపు వేసి అంతా బాగా కలిసేలా కలిపేసుకోవాలండి. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇందులోనే 1/2 కప్పు వరకు పచ్చి కొబ్బరి తురుము, కొత్తిమీర వేసి అంతా బాగా కలిపేసుకుంటే అన్నంలోకైనా చపాతీలోకైనా సెట్ అయ్యే సింపుల్ గా వెజిటబుల్ కర్రీ రెడీ అయిపోతుంది. లంచ్ లోకి తినే ప్లేట్ ఎప్పుడు కూడా కార్బ్స్ తక్కువగా ఉండి ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ప్లేట్ లోకి రైస్ పెట్టేశాక పక్కన క్యూకంబర్, క్యారెట్స్ పీసెస్ కూడా పెట్టేశాను. ప్రోటీన్ కోసం ఇక్కడ ఉడికించిన ఎగ్స్ ని పెడుతున్నానండి. ఎగ్స్ కి బదులుగా ఫ్రై చేసిన పన్నీర్ కూడా పెట్టుకోవచ్చండి. ఇంకా ఫుల్ ఫైబర్ కోసం రైస్ కంటే కూడా వెజిటబుల్ కర్రీ ఇంకా పప్పు ఎక్కువగా పెట్టుకోవాలి. వీటితో పాటు ప్రోబయోటిక్స్ ఎక్కువగా ఉండి ఈజీగా డైజెస్ట్ అయ్యే పెరుగు లేదంటే మజ్జిగని రోజు ఖచ్చితంగా తీసుకోవాలి. ఇలా ఒక ప్లేట్ ని హెల్తీగా ఈజీగా చేసుకోవచ్చండి. ఈ హెల్తీ ప్లేట్ సిరీస్ మీకు నచ్చినట్టయితే మీ సజెషన్స్ ని తప్పకుండా కామెంట్ చేయండి. ఈ సిరీస్ ప్రతి ఫ్యామిలీకి హెల్ప్ అయ్యేలా ఉండాలని స్టార్ట్ చేశానండి. మీరు ఇచ్చే సజెషన్స్ తో ఈ హెల్తీ ప్లేట్ సిరీస్ ఇంకా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.